కొద్ది మంది మాత్రం ఈ ప్రార్థన చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు. బ్లెస్సీ, నువ్వు చేసావు అట్లా ఇతరుల కోసం ప్రార్థన? బాగుపడ్డారా? ఒకసారి ఇటు వస్తావా? బ్లెస్సీ, నువ్వు అట్లా ఇతరులకు ప్రకటించి వారి మేలు కోసం ప్రార్థించి ఒక సాధారణ జీవితం గడుపుకుంటా నీ వర్క్ ఏదో నువ్వు చేసుకుంటా సుమారు ఎంతమందికి యేసును పరిచయం చేశావు? 500కు పైగా బాప్తిజాల్లోకి, మైక్ దగ్గర పెట్టుకో. 500కు పైగా రక్షణలోకి నడిపించి ఒక 1000 మందికి పైగా యేసుని పరిచయం చేశాను. ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయి క్యాన్సర్ నుంచి కాపాడబడింది. ప్రార్థనా విజయాల్లో తనను చూపించి ఓ ప్రార్థనా విజయం మాట్లాడాను, గుర్తుందా? పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చి రిపోర్ట్స్ కూడా చూపించి వాంతి చేసుకుంటుంటే వీడియో తీశాడు కొడుకు. ప్రార్థనా విజయాల్లో ఒక వీడియో కూడా ఉంది. అమ్మాయి వాంతి చేసుకుంటున్నప్పుడు బ్లడ్ పడింది, ఆ వీడియో కూడా ఉంది. ఆ సాక్ష్యం ఇప్పుడు నా కోసం ఆగిందా, తను ప్రార్థన చేసిందా వాళ్ళ కోసం? బ్లెస్, స్పష్టంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేశాడా? చేశాడు. సుమారు ఎంతమందికి చేసుంటాడు? ఒక 100 మందికి పైగా. 100 మందికి పైగా కార్యాలు చేశాడు. బ్లెస్, నాకు అర్థం కాదు, ప్రార్థన చేయాల్సింది పాస్టర్లు కదా, నువ్వెట్ట చేశావు? మనకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యాన్ని చూస్తానని నేను నమ్మాను. అంతే కదా. శాలేమన్న వచ్చి చేయలేడు ఇక్కడ, లేదు కాబట్టి నేనే వాళ్ళకి ప్రార్థన చేయాలి. అవును. బాప్తిస్మాలు ఏమైనా ఇచ్చావా? లేదు. బల్ల ఏమైనా ఇచ్చావా? లేదు. అంటే తనకి ఎంతవరకు అవకాశం ఉందో ఆ హద్దులో తను పనిచేసింది. ఆ మించినవి మాత్రం వాటి జోలికి వెళ్ళదు, ఎందుకంటే దైవజనుడు చేయాల్సిన పని. దైవజనుడు చేయాల్సినవి దైవజనుడికి వదిలింది. తను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని తన అక్షరాలను నెరవేర్చింది. సుమారుగా 1000 మందికి పైచిలకు క్రీస్తును పరిచయం చేసింది. 500కు పైచిలకు ఆత్మ రక్షణలోకి నడిపించింది. తను ప్రార్థించినప్పుడు సుమారు 100కు పైగా ఆత్మలకు స్పష్టమైనటువంటి అద్భుతం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, బ్లెస్సీకి నీకు తేడా అయింది, ఈ చెల్లికి నీకు తేడా అయింది. ఇక్కడ కూర్చుందా, అక్కడ కూర్చుందా? ఒక్కసారి ప్లీజ్ నాకు చెప్పండి. ఎక్కడ కూర్చుంది? మరి ఆమె ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన విని నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, నీ కుటుంబ సభ్యుల్ని, ఇరుగు పొరుగుల్ని స్వస్థపరచడా? నీ మొర్ర వింటాడు కదా, అది నీ బాధ్యత కదా. సంఘమంతా బ్లెస్సీలాగా